జైలుకు పోయి పోలీస్ స్టేషన్లు తిరిగారు. వాళ్లకు సరి అయిన న్యాయం చేయాలని కోరుతున్నా. తప్పనిసరిగా నేను పోటీ చేస్తా. లాస్ట్ టైం కూడా నాకు అన్యాయం జరిగింది. ఓడిపోయిన వాళ్ళందరికీ కూడా పార్లమెంట్ టికెట్ ఇచ్చారు. నేను నోరు మూసుకున్నా, ఎందుకంటే పార్టీ ఇంట్రెస్ట్లో. ఇప్పుడు కూడా నేను ఊరుకుందాం అనుకున్నా, కానీ ఊరుకుంటే న్యాయం జరిగేటట్లేదు. నాకే అన్యాయం జరిగితే రేపు కింది వానికి ఏమవుతుందని నేను అడుగుతున్నా. నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పా. తప్పనిసరిగా ఇస్తే మాత్రం 100కి 100 రూపాయలు మెజార్టీతో గెలుస్తా. అది నా ఆలోచన. అక్కడ అందరు కూడా అడుగుతున్నారు, కేవలం బీసీ ఎస్సీలే కాదు, ఈవెన్ అగ్ర కులాల వాళ్ళు కూడా రమ్మంటున్నారు. రా హనుమంతా, నువ్వు బాగా పనిచేస్తావు, ఏ ఇష్యూ అయినా పోతా. నేను ఎక్కడికి పోలేదండి. నిన్న కాక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేను భువనగిరి, రాలేరు, అదేవిధంగా వరంగల్, వరదనపేట, ఖమ్మం, పాలేరు దానికి పోయిన తర్వాత వేణుగోపాల్ ఫోన్ చేసిండు. ఏది మన మాణిక్రాకు చెప్పిండు ఈ ప్రాంతాలు వాళ్ళ. మళ్ళీ నేను మత్తల్, దేవరకద్ర, అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి పరిగి, వికారాబాద్, అదేవిధంగా మెదక్, నారాయణ్ ఖేడ్, అదేవిధంగా అన్ని ప్రాంతాలు కూడా తిరిగిన. ఎక్కడ చెప్తే అక్కడ తిరుగుతున్నా. నేను పార్టీలో తిరిగిన, నేను రేవంత్ రెడ్డి తర్వాత తిరిగి నేను ఒక్కడిని. అందరు వాళ్ళ నియోజకవర్గాలకే లిమిట్ అయినరా లేదా? సికింద్రాబాద్ పోటీ ఏడో పనిచేసిన ఆడ చేస్తాను, కొత్త జగ చెప్తున్నా. ఎందుకు నాకు నీ ఆలోచన ఉండొచ్చు, కానీ నేను ఏడ గెలవగలుగుతా, అది చెప్పగలుగుతా. కానీ పేరుకు నిలబడి మళ్ళీ ఓడిపోయినా అనే పేరు నాకెందుకురా బాబు? పాయింట్ ఏంటంటే నేను ఇక్కడ ఎప్పుడో ఆనాడే నాకు అవకాశం ఉండే అన్నాడు. నేను నిజామాబాద్ అడుగు తీయలే. ప్రతి దగ్గర కూడా నాకు ఎంతో మంది నాయకులను తయారు చేసిండ్రా బాబు. చాలా కొత్త తరం వారికి తెలియదు. రాజశేఖర్ ఎవరు చెప్పు, ఎం సత్యనారాయణ ఎవరు చెప్పు, ఎన్ జనార్దన్ రెడ్డి ఎవరు చెప్పు. ఎంతమంది నాయకులను తయారు చేసిన. నేను అందరికీ సాయం చేసిన.